దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు మనకు అనేక విషయాల్లో సహకారుడుగా తోడై నడిపిస్తా వచ్చినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చదువుకున్నటువంటి ఈ భాగం అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. అందరూ కూడా ఏకముగా పలికారు. చదివిన భాగం ఏమిటంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని పరిశుద్ధుడైన పౌలు ద్వారా దేవుడు ఎఫెసీ సంఘానికి ఈ ప్రత్యేకతను తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిది మానవుడు అపరాధి, రెండవది పాపి. అపరాధి అనగా మోసపరచబడుట, తెలియకపోవుట అపరాధము. తెలియక మోసపరచబడిందే అపరాధము. పాపం అన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎవరు చేశారు పాపము? ఆదాము పాపము, అవ్వ అపరాధము. రెండూ కలిపి వారి ప్రాణాత్మలను చంపడం, దేవునికి దూరం చేయడం జరిగింది. ఎప్పుడైతే వీరిద్దరూ చనిపోయారో ఆత్మానుసారంగా, ఇక అక్కడ ఏదేనులో కదా ఉండడానికి వీల్లేదు. అంటే వీరిద్దరు ఏమైనారు? ఆత్మానుసారంగా మృతులయ్యారు. శరీరపరంగా నేత్రాలు తెరవబడ్డాయి. శరీరపరంగా వారి ఆలోచనలు వేరుగా కనిపిస్తున్నాయి. శరీరపరంగా వారి యొక్క బుద్ధి స్వబుద్ధి అయిపోయింది. వారి బుద్ధిలో మార్పు వచ్చింది, వారి జీవితంలో మార్పు వచ్చింది. వారి జీవితాలు అనేకమైనటువంటివి చోటు చేసుకున్నాయి. ఎప్పుడు? ఆత్మానుసారంగా చనిపోవటం బట్టి. ఆత్మానుసారంగా చనిపోయారు, శరీరానుసారంగా బ్రతకడానికి ఆరంభించారు. అర్థమవుతుందా? మన పితరుడు శరీరానుసారంగా ఎన్ని దినాలు బ్రతికాడు అంటే 930 ఏళ్ళు బ్రతికాడు. అర్థమైందా? 930 ఏళ్ళు బ్రతికాడు. కుమారులను కుమార్తెలను కంటబోయాడు శరీరానుసారంగా. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినాల్సిన మాట, మీ అపరాధము ప్రభునందు ప్రియవారులారా, ఈ దినం కూడా మనలో ఎవరైనా అపరాధులు ఉంటే, మనలో ఎవరైనా పాపులుగా ఉంటే చనిపోయామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే చనిపోయామంటే బ్రతికున్నారు కదా, చనిపోయామని అంటున్నారేంది అని ఆలోచిస్తారు. ఆత్మానుసారంగా చనిపోయారు, శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. అర్థమైందా? ఆత్మానుసారంగా చనిపోయారు, శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. ఆత్మానుసారంగా చనిపోయిన వారికి ఆత్మ విషయంలో ఏమాత్రము స్పర్శ ఉండదు. ఆత్మ ఏందో తెలియదు. అర్థమైందా? ఆత్మ ఏందో తెలియదు. ఆత్మ సంగతులే వారికి పట్టవు. ఆత్మ సంగతులు గోచరానికి రావు. ఎందుకంటే మనకు కొరింథీయులు చెప్పాడు, కంటికి కనపడమంట, చెవికి వినపడమంట, హృదయానికి గోచరము కావు. ఇప్పుడు చనిపోతారు కదా, ఒక మనిషి చనిపోయిన తర్వాత పారేసేటప్పుడు చాలా చాలా వైభవంగా తీసుకెళ్తుంటారు. ఆ వైభవం అంతా ఆ మనిషికి కంటికి కనపడుతుందా, చెవికి కనపడుతుందా, హృదయానికి గోచరమైందా? కాదు కదా. అలాగే ఈ భూమి మీద జీవిస్తున్న మానవ కోటిలో, సర్వ మానవాళిలో, అర్థమవుతుందా, అపరాధము చేత పాపము చేత ప్రతి మనుషుడు చనిపోయి ఉన్నాడు కనుక అట్టి వారికి కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయానికి గోచరము కాదు.
6 స్పష్టంగా రాయబడింది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది ఇక్కడ. నిజముగా అపరాధము, పాపము నన్ను చంపింది. ఎప్పటి నుండి వచ్చింది ఇది? మన పితరుడు ఆదాము దగ్గర నుండి వచ్చింది. అంతవరకే కాదు, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. నన్ను దేవునికి దూరం చేసింది. ఎప్పటి నుండి? మన పితరుడు ఆదాము, అవ్వలు ఏ రీతిగా ఏదేను వనములో నుండి, మేలైన స్థలంలో నుండి, క్షేమకరమైన స్థలంలో నుండి, మంచి స్థలంలో నుండి ఏ రీతిగా దూరం అయిపోయారో, అలాగే ఈనాడు కూడా సర్వ మానవాళి స్థితి అదే, దేవునికి దూరం అయిపోయిన స్థితి. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, జాగ్రత్తగా వినాలి. రాయబడిన మాట, మీ అపరాధముల చేత, మీ అనగా ప్రతి మనిషి, నా యొక్క అపరాధము, నా పాపము నన్ను చంపేసింది, ఆత్మానుసారంగా చంపేసింది, దేవుని యొద్ద నుండి నన్ను దూరం చేసింది, దేవునికి నాకు సంబంధం లేకుండా చేసింది. ఆధ్యాత్మికంగా నన్ను, నా సృష్టికర్త ఎవరో, నా తండ్రి ఎవరో నేను ఎరగకుండా చేసింది. ఎందుకో తెలిసిన? హృదయ నేత్రం మూయబడిన తక్షణమే, హృదయ నేత్రము మూయబడిన తక్షణమే బాహ్య నేత్రం, బాహ్య పురుషుడు బలపడుతూ వచ్చాడు. అంతరంగ పురుషుడు కృషించిపోయాడు. ఈరోజు ఈ దినం ఈ మాటలు వింటున్నా, ఇక్కడ చేరి ఉన్నా, లేక ఆయా స్థలంలో ఉండి దూరం నుంచి మాటలు వింటున్నా ప్రియమైన వారులారా, దేవుని ఏర్పాటును పోగొట్టుకున్న సంగతి, దేవునికి దూరమైన సంగతి, ఆధ్యాత్మిక విషయంలో సరిపోయిన సంగతి ఇప్పటికీ అయినా జ్ఞాపకానికి వస్తుందా? ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడన్నా జ్ఞాపకంలోనికి వచ్చిందా? నేను దూరంగా ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నాను, జీవం కోల్పోయాను, మరణాన్ని హత్తుకుంటున్నాను, మరణాన్ని సేవిస్తున్నాను. ఎందుకంటే 49వ కీర్తన 14వ వచనంలో మన పితరుడు కీర్తనకారుడు ఏమన్నా తెలిసిన? మరణము వారికి కాపరి అయి ఉంది. కాపరి, పెద్ద కాపరి దేవుడే. మన పితరుడు 23 అంటాడు, యెహోవా నా కాపరి. కాపరి అనగా దేవుడే. అర్థమైందా? కాపరి అనగా దేవుడే. నిజంగా మన దేవుడు మనకు కాపరి అయినా అయ్యున్నాడా లేదా? లేకపోతే 49:14 రెండో వచ్చిన ప్రకారంగా, రెండో లైన్ ప్రకారంగా మరణము నీకు కాపరిగా ఉంది. మరణము నీకు కాపరిగా ఉంది. ఊరకనే కాపరి కాలా. రోమా 6:23లో ఉంది, పాపానికి వచ్చు జీతము మరణము. ఆ మరణము నీకు కాపరిగా ఉంది. ఎప్పుడైనా ఆలోచించావా? నేను మరణ అధికారానికి నేను లోనై ఉన్నానే. పౌలు అంటాడు, ఇట్టి మరణము నుండి నన్ను రక్షించగలవాడు ఎవడని కేకలు వేశాడు. బ్రతికుండి చనిపోయిన తర్వాత కేకలు వేయడం కాదు, చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు పనిచేయవు. పాతాళంలో కేకలు ఎవరికి పనిచేయవు. సమయం దాటిపోయిన తర్వాత ఎవరి జీవితంలో ఏ మేలు ఉండదు. సమయం ఉండగానే మనం ఎవరిలో మనం తెలుసుకుంటే మనకు మంచిది. ఎవరి ఆలోచన ప్రకారం వారు. ఏది ఏమైనా నిజమన్నది సగం మానవాళిలో ఒకటే. కొందరికి ఒక నిజము, కొందరికి ఒక నిజము, కొందరికి ఒక నిజం ఉండదు. నిజమైన తర్వాత సర్వ సృష్టిలో అందరికీ ఒకటే నిజం.
సర్వ సృష్టిలో అందరికీ ఒకటే సత్యం. ఒక వంశానికి ఒక రకమైన సత్యం, ఇంకొక వంశానికి ఇంకొక రకమైన సత్యం, ఉన్నతమైన అధికారులకు ఒక రకమైన సత్యం, పేదలకు ఒక రకమైన సత్యం. అలా కాదు, అందరికీ ఒకే సత్యం. ఆ సంగతిని గారు గుర్తించగలిగితే మనము పోగొట్టుకొనిన మేలులన్నీ, మనం పోగొట్టుకున్న ప్రథమైనటువంటి మేలు జీవమే. ఆ జీవాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి ఒక అవకాశం దేవుడు కలిగిస్తాడు. ఒక అవకాశం ఉంటుంది అన్న సంగతిని గుర్తించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రేమ వాళ్ళరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు అనాలోచన కలిగి ఉండొద్దని ప్రభు పేర మనవి చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దని ప్రభు పేర మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ప్రభునందు ప్రేమ వాళ్ళరా, ఇక్కడ రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన పితరుడైన పౌలు ఎక్కడ చెరసాల్లో ఉండి వ్రాయబడినటువంటి దేవుని మహిమార్థమై దేవుని ఏర్పాటులో గొప్ప శ్రమలో ఉండి తెలియపరచబడినటువంటి భాగాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎవరు కూడా వ్రాయబడిన మాట ప్రకారంగా మృతులుగా ఉండకూడదు. మృతులనగా చనిపోయిన వారిని మృతులు అంటాను కదా. మృతులు దేవుని రాజ్యములో చేరలేదు. మృతులకు దేవుని యొక్క స్థలం లేదు. ఒక మాట చూస్తాం, చనిపోయిన వారందరూ మృతులు కదా. ఒక మాట చూస్తాం, చూడండి, కీర్తనకారుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలో 6:5 మరణమైన వారికి అంటే మరణమైన వారికి అంటే భూమి మీద మానవులు జీవిస్తున్నారు కదా. మరణం ఏ స్థితిలో అయ్యారు? అపరాధముల చేత పాపముల చేత మన చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోలేరంట. ఎందుకంటే చనిపోయారు కదా, వారి జ్ఞాపకానికి రాదంట. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు. కొన్నిసార్లు కొంతమంది అంటారు ఏడున్నాడు దేవుడు, వాళ్ళకి తెలియదు. ప్రసంగి ద్వారా మనం చూస్తాం ఈ మాట. వారికి తెలియక వారు అలా మాట్లాడవచ్చు, అలా చేయవచ్చు. బైబిల్ చెప్తుంది. జాగ్రత్త విషయాలు గమనించండి. రాయబడింది, మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత జీవితం ఎప్పుడంటే ఒక మనుషుడు భూమి మీద బ్రతుకున్నప్పుడే. అర్థమైందా? చనిపోయిన తర్వాత కాదు, బ్రతికున్నప్పుడు ప్రతి మనిషి అపరాధమనే పాపానికి బానిసై అపరాధము చేత పాపము చేత చనిపోయినట్టుగా మనం చూసాం. ఎఫెసీ 2:2 లైన్లో క్రీస్తు ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. బ్రతికింపబడ్డవారు దేవుని స్తుతిస్తారు. ఇంకా ఎవరు దేవుని స్తుతించలేకపోయారనుకోండి, ఇంకా దేవుని స్తుతించే అవకాశం లేకపోయింది అనుకోండి, దేవుని స్తుతించే అవకాశములు ఇంకా లేరనుకోండి, వాటి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నారు కనుక వారికి దేవుని గురించిన జ్ఞాపకం లేదు కనుక వారు దేవుని స్తుతించలేరు, వారు దేవుని జ్ఞాపకం చేసుకోలేరు. దేవుని జ్ఞాపకం చేసుకోలేరు. వారు దేవుని జ్ఞాపకం చేసుకోలేరు. చేరినవారు దేవుని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు? రోజుకు ఎన్ని మార్లు సంభాషణ కలిగి ఉన్నారు?
ఎన్ని మార్లు మతికొస్తా ఉంది. చనిపోయిన వారికి మతికి రాదని రాయబడి, చనిపోయాడు కదా, క్రీస్తు కూడా బ్రతికింపబడ్డారు అన్నాడు. ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. ఎవరైతే క్రీస్తు యేసుతో బ్రతికింపబడ్డారో వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. మొదటి భాగంలో చనిపోయి ఉంటే ఒకప్పుడు క్రీస్తు యేసునందు బ్రతికింపబడ్డాం కనుక ఏం చేయాలా? దేవుని స్తుతించాలా, కృతజ్ఞత కలిగి జీవించాలా, కృతజ్ఞత సమర్పణ, కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలా. ఇది బ్రతికింపబడ్డవారు, చనిపోయినవారు కాదు. అంటే ప్రకటనలో చెప్తాడు, బ్రతికున్న పేరు మాత్రం మీకుంది కానీ మీరు మృతులు. దేవుని పిల్లలు క్రీస్తు యేసులో బ్రతికింపబడ్డవారు మృతులు కాకూడదు. ఇక వారికి ఎల్లప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం ఉండాలి, వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలి, వారు ఎల్లప్పుడూ దేవునికి మహిమకరంగా జీవించాలి, వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఎతికేవారుగా ఉండాలి, వారు ఎల్లప్పుడూ దేవునికి లోబడేవారుగా ఉండాలి, వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి కలిగి ఉండాలి అనేది ఈ భాగం చెబుతుంది. బ్రతికింపబడ్డవారు, ఇక్కడ చేరిన వారందరూ క్రీస్తు యేసునందు బ్రతికింపబడ్డారా? బ్రతికాము. చదవండి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:15 చదవండి. 2 కొరింథీ 5:15 చదవండి. జీవించువారు ఎవరైతే క్రీస్తు యేసులో బ్రతికారో చూడండి, క్రీస్తు యేసులో బ్రతికారు చూడండి, వారు జీవిస్తున్నారుగా. ఇప్పుడు మృతులు కాదు కదా, జీవిస్తున్నారు. క్రీస్తు యేసులో జీవిస్తున్నారు. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. లోకం కొరకు కాదు, పాపము కొరకు కాదు. జీవించేవారు ఎవరు? సజీవులు. ఎవరు? క్రీస్తు కూడా బ్రతికింపబడ్డవారు. అర్థమైందా? క్రీస్తు కూడా బ్రతికింపబడ్డవారు. దేవుని కొరకు జీవించాలంట. జీవిస్తున్నామా? ముందు జీవిస్తున్నాము, ఇప్పుడు కూడా జీవిస్తున్నాం, తేడా లేదు. అది కాదు. ముందు ఎలా జీవిస్తున్నావు? అపరాధం చేత, పాపం చేత చనిపోయి దేవుని విషయంలో ఎలాంటి స్పర్శ లేకుండా స్వబుద్ధి ప్రకారంగా ఇక్కడ రాస్తాడు. ఏం రాస్తాడంటే, మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచంలో ముందు సమయంలో జీవించాం. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి లోబడి జీవించాం. అవిధేయులు వేరు, విధేయులు వేరు. విధేయులు అన్ని ఎరుగుంటారు, అవిధేయులు వాళ్ళకేమీ తెలియదు. అలాంటి వారికి అర్థమవుతుందా? అలాంటి వారికి వాయుమండల సంబంధ అధిపతి మనకు ఎఫెసీ 5లో ఉంటారు. ఎఫెసీ 6లో 10వ వచనం చూస్తే మనకు అన్ని అర్థమవుతాయి. అలాంటి ఆలోచనకు మనము, అలాంటి ప్రేరేపణలకు మనము, అలాంటి శక్తుల ప్రభావానికి మనము ఒకప్పుడు బలైపోయాం, బానిసమైపోయాం. దానికి మన పితరుడు కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున ఇక నడవద్దు. అంటే ఇకంటే అర్థమైంది, ఒకప్పుడు నడిచావు, ఇప్పుడు ఇక నడవకూడదు. ఒకప్పుడు అంటే ఎప్పుడు? అపరాధము చేత, పాపము చేత చనిపోయినప్పుడు. ఇప్పుడైతే క్రీస్తు యేసు ద్వారా నీవు బ్రతికింపబడ్డావు. కొలస్సీ 3:1 చదవండి. కొలస్సీ 3:1-2. మీరు
మీరంటే ఎవరు? చెప్పండి, ఖచ్చితంగా పలకండి, గట్టిగా పలకండి. మీరంటే ఎవరు? నేను నేను క్రీస్తు కూడా లేపబడిన వాడని అయితే బలంతమేం లేదు. లేపబడితేనే, బ్రతికింపబడితేనే, మార్చబడి ఉంటేనే, నిజాన్ని తెలుసుకుంటేనే, సత్యం అనుసరిస్తేనే, నిజంగా నీ జీవితంలో అపరాధం అనే పాపము నుండి నువ్వు వేరైతేనే మీరు అనగా నేను క్రీస్తు కూడా లేపబడిన వాడనైతే, లేపబడిన దాననైతే పైనున్న వాటిని వెతకాలి. పర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి. ఒకప్పుడు నాకు పర సంబంధమైన విషయాల మీద మనసు లేదు. ఎందుకంటే తెలిసిన నేను మృతుని కనుక, నేను మృతులైన కనుక పర సంబంధమైన విషయాలు కానీ, దేవుని విషయాలు కానీ నాకు అసలు జ్ఞాపకమే లేదు. నాకు జ్ఞాపకం రావాల్సిన అవసరమే లేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆయన దృష్టిలో ఉన్నాను. ఆయన దృష్టి నా మీద ఉంది. ఆయన నాకు నిత్యం ఉపదేశం చేస్తుంటాడు. ఆయన నాకు ఆలోచన ఇస్తాడు. ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆలోచన లేకపోతే నీ ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తావు. నీ ఆలోచన ఏం తెలిసిన? అపరాధం చేత, పాపం చేత చనిపోయిన, అంటే మృతతుల్యమైనటువంటి ఆలోచన. దాన్నే మన కృతుడు దావీదు మహారాజు చెప్పాడు, దుష్ట ఆలోచన. ఈ ఆలోచన గల వారిని గురించి సొలొమోను ఏం చెప్పాడో తెలిసిన? 1వ అధ్యాయం 30వ వచనంలో ఈ ఆలోచన గురించి కదా, మరి ఎంత ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తాం. చూడండి, సామెతలు 1:30 చదవండి. నా ఆలోచన చనిపోయిన పరిస్థితి కదా. చనిపోయిన వారికి కొన్నిసార్లు మధ్యలో దించి కూడా కొడుకుల చేత పిలిపిస్తారు, అమ్మ అయ్యా అని. పలుకుతారా? చనిపోయారు కదా, పలకలేరు వాళ్ళు. బాహ్యపరంగా చనిపోయారు అంటే జన్మ, పుట్టుక, గిట్టుట కొరకు కదా. భూమి మీద అందరూ చనిపోవాల్సింది. ఈ భూమికి ఎవరు పర్మనెంట్దారులు కాదు. ఈ భూమికి ఎవరు పర్మనెంట్దారులు కాదు కనుక అందరూ వెళ్ళాల్సింది. చనిపోయి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారో బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు, నేను ఒకసారి చెప్పుకుంటాను మీకు, నాకు అక్షరాలు 1వ తరగతిలో అక్షరాలు నేర్పిన మా ఊరు పోగడేవారు ఒక మాట నాకు అన్నాడు. ఒకసారి ఆరంభ దినాల్లో మధ్యప్రదేశ్లో వచ్చినప్పుడు ఆ మధ్యలో ఎక్కడన్నా ఒకసారి మాట్లాడుతూ ఒకసారి ఇంటికి పిలిపించి ఒకరోజు ఒక మాట అన్నాడు నాతో. ఏమన్నాడంటే, కొన్నిసార్లు కొన్ని మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడు, నేను కలిగి ఉన్నదే పరలోకానికి వెళ్తాను అని అన్నాడు. అనుకుంటున్నాను అన్నాడు. నేను కలిగి ఉన్నదే నన్ను పరలోకానికి తీసుకెళ్తాది అనుకుంటున్నాను అన్నాడు. అలాగనే చాలామంది వారి జీవితాల్లో అదే కలిగి ఉంటారు. ఆ తర్వాత కొన్ని మాటలు విన్న తర్వాత కొంతమంది నువ్వు మార్గంలో ఉన్నావని వాళ్ళ నోట్ల ద్వారానే దేవుడు పలికించాడు. ఎందుకు చెప్తున్న మాట అంటే, కొన్నిసార్లు చదవండి సామెతలు 1. నా ఆలోచన విననలకు పోయి నా గద్దింపును వారు కేవలము తృణీకరించి. గమనిస్తున్నారా? చనిపోయిన మనిషికి 100 సార్లు కేకలేసినా కూడా మనిషికి వినపడదు కదా. ఏ విధంగా వాయిద్యాలు వినిపించినా కూడా వినపడదు కదా, ఎందుకంటే చనిపోయాడు. అలానే ఇది గిట్టుట, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి గిట్టాలి. అది ఎలానో అది శరీరపరంగా ఈ భూమి మీద వారి కుటుంబంలో నుంచి వారికి కాదని విడుదల. ఎన్ని కేకలేసినా, ఎన్ని ఆక్సిజన్లు కాల్చినా, ఇన్ని కాల్చారు, ఇంతమంది వచ్చారు, ఇంత వాయిద్యాలు జరిగినాయి, ఇంత ఖర్చు అయ్యేది వాళ్ళు చెప్పలేరు. ఇక వాళ్ళకి లేదు, ఇక వాళ్ళ ఇష్టం అయిపోయి. అయితే ఆత్మానుసారంగా చనిపోయారు. చూడండి, అట్టివారంట దేవుని గురించి జ్ఞాపకం ఉండదు, అట్టివారు దేవుని స్తుతించలేరు, అట్టివారు దేవుని ఆలోచన ఎరగరు, అట్టివారు దేవుని యొక్క మాటలకు లోబడలేరు, అట్టివారికి ఆ సంగతే తెలియదు. మరి క్రీస్తు యేసు ద్వారా బ్రతికింపబడ్డామే. మనందరం బ్రతికింపబడ్డాం కదా. ఆయన ఆలోచన ఎరుగున్నామా?
ఆయన ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఆయన ఆలోచన కలిగి లేకపోతే ఇప్పటికీ కూడా నీవు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకోవాలి. ప్రకటనలు అంటాడు, నువ్వు ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అర్థం కావటం లేదంటే నువ్వు పడిపోయినావు, దేవుని మాటలు వినపడటం లేదంటే ఆధ్యాత్మికంగా చనిపోయినావు అంతే. దేవుని మాటలు అర్థం కావటం లేదు, జ్ఞాపకానికి రావటం లేదు. కారణం ఏంది? ఎవరికి జ్ఞాపకం రాలేదంట? మరణమైన వారికి జ్ఞాపకము లేదు. ఏంటన్నా మనందరం బ్రతుకున్నాం కదా, శరీరానుసారంగా అందరూ బ్రతుకున్నారు, బాహ్యపరంగా అందరూ భూమి మీద బ్రతుకున్నారు. మన పితరుడు 930 ఏళ్ళు బ్రతికాడు దేవుడికి దూరంగా. సరే, మనం కలిగి ఉన్న ఆవిష్కారాల మీద మనం కలిగి ఉంటామంతే. అర్థమవుతుందా మాటలు? మన పితరుడు చనిపోయిన తర్వాత, ఆదాము చనిపోయిన తర్వాత 930 ఏళ్ళు బ్రతికాడు. చనిపోయి బ్రతికాడు అంటే దేవునికి దూరంగా బ్రతికాడు. ఆత్మానుసారంగా చనిపోయాడు, శరీరానుసారంగా బ్రతుకుతున్నాడు. మనం కూడా అదే మరణమయ్యాము కాబట్టి దేవునికి వచ్చిన భయం ఉండదు. మరణమయ్యాము కనుక దేవునికి వచ్చిన స్పర్శ ఉండదు. మరణమయ్యాము కనుక దేవునికి చాలా దూరం ఉంటాం. మరణమైనాం కనుక మనకు కాపరి మరణం. మన కాపరే మరణం. మరణం అనే కాపరే మనకు. యెహోవా మన కాపరి కాల. సజీవులకు అర్థమైందా? సజీవులకు బ్రతికింపడ వారికి యెహోవా కాపరిగా ఉంటాడు. ఈరోజు మనము ఏ కాపుదల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించేయండి. బ్రతికిన వారు ఏం చేయాలంట? బ్రతుకు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. ఎవరు లేచిన వారు? భూప్రపంచం అంతట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మరణమును జయించి లేచిన వారు. ఆయన సమాధి మాత్రమే ఖాళీ ఉందండి, డోర్ తీయబడి ఉందండి. ఇక అన్ని సమాధులు భూప్రపంచంలో చనిపోయిన వారి సమాధులన్నీ అలానే ఉన్నాయి. అన్నీ కొన్నిగా. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. ఇక జీవించిన వారు తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలని అక్కడ రాయబడుతూ ఉంది. మరి ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఎలా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఎలా జీవిస్తున్నాం? ప్రభునందు ప్రేమ వల్ల జాగ్రత్తగా గుర్తించండి. మీరు సచిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. క్రీస్తు జయించినవాడు. క్రీస్తు అనగా జయించినవాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడని. అభిషిక్తుడు అంటే జయించిన వాడని తన అర్థం. ఆయనతో కూడా లేపాడు. వదిలిపెట్టాడా? ఆయన వదలడు. ఆయన వదిలేవాడు కాదు. నువ్వు నేనే ఆయన మనం వదులుతాం, ఆయన మనం వదలడు. ఎప్పుడు దాకా? లోబడినంతకాలం. పాపానికి బానిసలమయ్యేదాకా. ఎప్పుడైతే పాపానికి బానిసలమవుతామో, మన పితరుడు ఆదామును బయటికి నెట్టేశాడు. మన పరిస్థితి కూడా అదే. అర్థమైందా? ఎడగొడని చెప్పి మన ఇష్టానుసారంగా, లోకానుసారంగా, అవిధేయతలో, అజ్ఞానంలో జీవిస్తూ ఉంటే ఆయన మన ఇంటికి వస్తుంటాడా? వింటున్నారా మాటలు? అందరికీ మాటలు అర్థమవుతున్నాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి జ్ఞాపకం రాదంటే చనిపోయిన వారికే జ్ఞాపకానికి రాదు. ఎవరికి జ్ఞాపకం రాదంటే చనిపోయిన వారికే జ్ఞాపకానికి రాదు. మిగతా వాళ్ళందరికీ జ్ఞాపకం వస్తుంది, బ్రతికిన వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది దేవుడి గురించి. అర్థమైందా? దేవుడి గురించి ఎవరికి జ్ఞాపకం వస్తుందంటే బ్రతికిన వాళ్ళు. వింటున్నారా?